హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేసే స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఈ ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మరియు కమోడిటీ సెగ్మెంట్ లో వచ్చేసరికి మీకు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ లోకి ఉన్నాయి. మరియు ఇంకొక సెగ్మెంట్ క్రిప్టో కరెన్సీ సెగ్మెంట్ లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బిట్ కాయిన్ మరియు ఇథేరియం. ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు అతి తక్కువ అమౌంట్ తో ట్రేడింగ్ చేయొచ్చు. ఆ స్ట్రాటజీస్ ఒకసారి మీకు చూపెడతాను. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కోసం. సో ఈ స్ట్రాటజీస్ అన్ని మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేశాము. ఒక్కొక్క స్ట్రాటజీ మీకు ఒకసారి చూపెడతాను. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలా మంది యాడ్ చేసుకున్నారు ఈ స్ట్రాటజీస్. మీరు కూడా ఫ్రీగా యాడ్ చేసుకుని ట్రేడింగ్ చేయండి, పేపర్ ట్రేడింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి చూద్దాం. మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ క్లియర్గా స్ట్రాటజీస్ లింక్స్ ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను 3 సెగ్మెంట్స్లో ఉంటాయి. మనకి ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. ఓన్లీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి అతి తక్కువ క్యాపిటల్తో. ఒకసారి అవి చూపెడతాను. ఇవే అన్నమాట సూపర్ ట్రెండ్. ఈ 4 స్ట్రాటజీస్, సూపర్ ట్రెండ్ 4 స్ట్రాటజీస్ ఇవే. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇది వచ్చేసరికి ఫైనాన్స్. ఇవన్నీ వచ్చేసరికి ఒక్కొక్క స్ట్రాటజీస్కి ఎంత క్యాపిటల్ అవసరం చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. దీనికి ఒక్కొక్క స్ట్రాటజీస్కి వచ్చేసరికి అరౌండ్ 7,000 రూపీస్ ఉండాలి ఫ్రెండ్స్. ఒక నిఫ్టీకైనా, బ్యాంక్ నిఫ్టీకైనా, మిడ్ క్యాప్ నిఫ్టీ అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీస్కి 7,000. ఈ 4 స్ట్రాటజీలు డిప్లాయ్ చేయాలంటే అరౌండ్ మీ అకౌంట్లో 20,000 to 25,000 రూపీస్ మినిమం ఉండాలన్నమాట. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఇవి విత్ 1 లాట్. ఇవి కాకుండా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఇవి కూడా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 లాట్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి మార్కెట్ కండిషన్స్ అంటే మనకి మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి 9:15 to 3:30 వరకు మనకి ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయి కదా, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, క్లోజింగ్ సెషన్. ఈ సెషన్స్లో బ్రేక్అవుట్ మూమెంట్స్లో మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటుంది. ఇవి కూడా మినిమం 7,000 రూపీస్. ఒక్కొక్క స్ట్రాటజీ 7,000 రూపీస్. సో ఈ 7 స్ట్రాటజీస్ మీరు ఒక్కొక్క స్ట్రాటజీ అరౌండ్ మీరు 7,000 రూపీస్ ఉంటే సరిపోతుంది ఒక్కొక్క స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే. ఇవన్నీ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే ఒక్కొక్క స్ట్రాటజీ 7,000 యాడ్ చేసుకోండి, మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి ఈక్విటీ సెగ్మెంట్లో ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసే స్ట్రాటజీస్. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్. సో చాలా మంది ఫ్రెండ్స్ కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్ కూడా అడిగారు. ఇది క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ అండ్ గోల్డ్ మినీ అండ్ న్యాచురల్ గ్యాస్. ఓన్ ఈ మినీలో అంటే న్యాచురల్ గ్యాస్ మినీలో, గోల్డ్ మినీలో, క్రూడ్ ఆయిల్ మినీలో క్రియేట్ చేసే స్ట్రాటజీస్. వీటికి వచ్చేసరికి కొద్దిగా క్యాపిటల్ ఎక్కువ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. కమోడిటీ సెగ్మెంట్లో మీకు అందరికి తెలిసి ఉంటుంది క్యాపిటల్ ఎక్కువ అవసరం. ఈ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ వచ్చేసరికి బయింగ్ స్ట్రాటజీ. ఇక్కడ ఆప్షన్స్ కాదు, ఇది ఫ్యూచర్స్ లో కాబట్టి ఇక్కడ 2 లాట్స్ క్రూడ్ ఆయిల్ 2 లాట్స్ అనమాట. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి పర్ ఆర్డర్ 2 లాట్స్ తీసుకుంటుంది. ఒక్క స్ట్రాటజీ క్రూడ్ ఆయిల్ డిప్లాయ్ చేయాలంటే అరౌండ్ 45,000 ఉండాలి మీ అకౌంట్ లో. గోల్డ్ మినీలో వచ్చేసరికి అరౌండ్ మీకు దీనికి 78,000 పర్ లాట్ ఉంటుంది. అరౌండ్ 1.4 అలా ఉండాలి, 1.4 lakhs. ఈ న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి అరౌండ్ 35,000 రూపీస్ మీ అకౌంట్లో ఉండాలి. ఇవన్నీ వచ్చేసరికి ఒక్కొక్క ఆర్డర్కి వచ్చేసరికి 2 లాట్స్ తీసుకుంటుంది. ఫ్యూచర్స్ లో ఇవన్నీ వచ్చేసరికి 1 ఆర్డర్ ఉంటుంది. మనం కమోడిటీ సెగ్మెంట్ చూసాం అండ్ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం బిట్ కాయిన్ లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. బిట్ కాయిన్ లో వచ్చేసరికి ఆప్షన్స్ లో క్రియేట్ చేసాం, ఫ్యూచర్స్ లో కూడా క్రియేట్ చేసాం. బిట్ కాయిన్ ట్రేడింగ్, బిట్ కాయిన్ మరి ఇథేరియం. సో బిట్ కాయిన్ లో లీగల్ గా ట్రేడ్ చేయొచ్చా అంటే ఎస్ ఫ్రెండ్స్, ఇండియాలో లీగల్ గానే ట్రేడ్ చేయొచ్చు. అందులో వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఓన్లీ ప్యూర్లీ క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఓన్లీ
డెల్టా ఎక్స్చేంజ్ లోనే క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీ ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ పర్పసే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆప్షన్స్ హెడ్జింగ్, డెల్టా ఎక్స్చేంజ్ లో ఇథేరియం బిట్ కాయిన్ లో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ అనమాట, ఇథేరియం బిట్ కాయిన్ స్ట్రాటజీ, హెడ్జింగ్ స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్, ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఈ ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి ఈ 1500 కావాలి. ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే 1500 కావాలి.